పురుగు లోపలికి అయిందా? బియ్యం తింటే వర్షం పడుతుంది నిజమేనా? బియ్యం తింటే వర్షం పడుతుందా? ఈ ఎలకకు కారణం ఏంటి? హే గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్. మార్నింగ్ మేము 5 కి లేసాము. 5 కి లేసాము. ఇక్కడ సిస్టమ్ ఓపెన్ చేసుకున్నాము, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాము. జున్నా నెట్ ఉరుకుతున్నాడు. వినా వచ్చి మన మీద కూర్చున్నాడు. వచ్చి అంటే వీడియో ఎడిటింగ్ నేర్పాలట. వృద్ధులు వచ్చి కూర్చున్నాడు. వెయిట్ కంప్యూటర్ ఏంటో చెప్పాలట. చెప్పాలా? నేర్చుకుంటావా? ఏం చేస్తావు? నేర్చుకొని చెప్పు. చెప్పు, అలాగే చెప్పు. ఏం చేస్తావు నేర్చుకొని తీసుకొని? వీడియో ఎడిటింగ్ చేస్తావా? నువ్వేం చేస్తావు? వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. నీకు ఏం ఇంట్రెస్ట్ లేదు కదా? అంటున్నావు ఇంట్రెస్ట్ లేదు నీకు కదా? ఉందా లేదా ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉందా? అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని వ్లాగ్స్ ఛానల్ ని. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డాన్స్ అనమాట, తారక్ జున్ను. సో ప్రజెంట్ అయితే మా జున్నాని వినడానికి కంప్యూటర్ గురించి కొంచెం చెప్తాను అనమాట. ఇప్పుడు కంప్యూటర్ మౌస్ అంటే, కీబోర్డ్ అంటే ఎట్లా పనిచేస్తా, ఆపరేట్ చేస్తా అని చెప్పి ఈ వీడియో నేర్పిస్తా. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బయట వర్షం పడుతుందా? నువ్వు డ్రమ్స్ నేర్చుకుంటాడు. మా జున్నుకి ఏమైనా డ్రమ్స్ కొట్టాలి, బ్యాండ్ కొట్టాలి నేర్చుకుంటాడు. సో మా విన్నాడేమో కంప్యూటర్ వచ్చిందా? కొట్టఒకసారి చూద్దాం. కొన్ని కొట్టొచ్చింది జున్నాని. నీకు వచ్చింది డ్రమ్స్? ఎవరు చేతితో రావు, చేతులు గట్టి కాదు. ఇంకా మెత్త మెత్తగా ఉన్నాయి అనుకో, మెత్త మెత్తగా ఉన్నాయి కదా? మెత్త మెత్తగా ఉన్నట్లా ఇంకా అస్తలేదు. చూద్దాం. మెత్త మెత్త చిన్నపిల్లల మెత్త చిన్నపిల్లలు రాదా? సరే ఒకసారి అయితే వీడియో కంప్లీట్ నేర్చుకున్న తర్వాత కలుద్దాం మళ్ళీ. పురుగు లోపలికి అయిందా? పురుగు అయిందా? పురుగు లోపలికి అయిందా? నేను వచ్చినట్టుందా? టైల్కు కిస్మిస్ పల్లీలు వచ్చినాయి. కిస్మిస్ పల్లీలు తింటరా? కిస్మిస్ పల్లీలు తింటరా మీరు? తినరా? నేను చేతిలోపలికి పోదు కానీ అట్లా వచ్చిందట. అతి విన్నాను. ఏమైంది బేట? నవ్వుతాడా? ఎడతాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ట్రై చేద్దాం. స్మైలింగా, క్రైయింగా? ఏమిటి ఈ ఎలకకు కారణం ఏంటి? వినడానికి ఆకలిందట, బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకోకుండా తింటా అంటాడు. అందుకని ఎడతాడు కదా. మూగవేయండు కార్తీక్ నాని. మూగవేయండు కదా. బ్రష్ చేసుకోపో. బ్రష్ చేసుకున్నాక తినిపో. జున్నాని సైకిల్ స్టార్ట్ చేసిండు ఇక్కడ. అయ్యా, ఎప్పుడు ఇవ్వాలనా? ఈగన్ స్విమ్మింగ్ వేయించినావా? పాలల్లో ఈగన్ స్విమ్మింగ్ చేసినావా? నీళ్ళు లేవని అట్ట పడ్డాయి మరి. అంటే దాగానే అవి పాలల్లో రెండు కలిసి వచ్చినాయి. స్విమ్మింగ్ పూల్ అనుకున్నాయి. పాలలో స్విమ్మింగ్ పూల్ అనుకున్నాయా? నీళ్ళు అనుకున్నాయి అవి. నీ దాంట్లో పడ్డాయి మరి. నువ్వు జున్ను నువ్వు పడేసినావు పైపు పడేసింది తెలుసు కదా మరి. చెప్పి నాన్నకి చెప్పినా మరి? ఏదైనా పోతే చెప్పాలా బేటా? ఎక్కడ పడ్డది మరి? పోయి తీసుకురాదా మరి మీరు? పైపు ఎక్కడ పడ్డది? ఎడితే అవతల ఎక్కడ పడ్డది? ఆయన ఏ రోజు? అప్పుడు ఎప్పుడోనా? మూలకు దాచుకుందా? మరి చెప్పా ఎన్ని రోజులు నాకు చెప్పారా మరి మీరు? అట్లా ఏది పడితే అది పడితే కథ ఇచ్చిపెట్టాడేనా? ఆడ పెట్టుకో మళ్ళీ ప్యాక్ చేసి. మరి చెప్పలే? నువ్వెందుకు చెప్పలే అప్పుడు? మరి పడ్డప్పుడు వెంటనే వచ్చి నాన్నకు చెప్పాలి కదా. 3-4 రోజుల కింద పోసిన బియ్యం కడుగుతే ఇవ్వాలండి. ఏం తాగుతున్నాను? పాల పూసేసుకొని తాగుతున్నావా? పొద్దున కరెంట్ పోయింది. పాల్ ఛాయ. ఓకే, పొద్దునే కరెంట్ పోయింది. బయట మొత్తం మబ్బు పట్టు ఉన్నది. ఇక బట్టలు మా వాళ్ళు వాషింగ్ మిషన్ వేసి ఆయన ఇలా ఎండకుండా పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఏ చేస్తాలు? తింటుందా నానమ్మ? బియ్యం తింటుందా? నువ్వు కూడా తిను మరి. నువ్వేం చూస్తాను? తింటావా? బియ్యం తిను నువ్వు కూడా. అమ్మ బియ్యం తింటావా? బియ్యం తిన్నావా? నానమ్మ బియ్యం తిన్నా. నువ్వు కూడా తినండి. ఇక బియ్యం తింటే వర్షం పడుతుంది నిజమేనా? బియ్యం తింటే వర్షం పడుతుందా అనమ్మా? బియ్యం తింటే వర్షం పడుతుంది. నాన్న బియ్యం తింటారంటే వర్షం పడుతుంది. పిల్లప్పుడు పడుతుందట చిన్నప్పుడు వాళ్ళు. వీళ్ళు ఎంతమంది నాన్న బియ్యం తిన్నారో మీ పిల్లప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బబ్బెర్లు. సో ఇవి హెల్త్ కి మంచి. ఉల్లిగడ్డ బబ్బెర్లు ఇట్లా వేసుకుని తింటారు. మీరు ఎంతమంది తింటారు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మన బ్లాగ్ అయితే రెడీ అవుతుంది. అక్కడ జున్నాని విన్నాలి ఫైటింగ్ లో ఆటలు అయితే ఆటలాడుతున్నారు. ఏం చేస్తున్నారు? అల్లనే కనిపిస్తుంది మీదే. బొమ్మ తయారైతున్నావా? మరి అరచుడు ఎందుకు?
అన్నయ్య ఏదో ఒకటి అంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం అరగంటకు గంటకు 6 లీటర్ నీళ్ళు తాగండి. అప్పుడు మన ఆరోగ్యంగా ఉంటారు. నీళ్ళు తాగకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా మినరల్ వాటర్ తగ్గించండి. లోకల్ మినరల్ వాటర్ చాలా డేంజర్. ఇంకా మెయిన్ బ్రాండెడ్ టాటా లేకుంటే కిన్ లైట్ లా వస్తుంటాయి కదా, అవైతే ఏం కాదు. బట్ బయట లోకల్ వాటర్ అయితే అవి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేమైతే మున్సిపల్ వాటర్ తాగుతాం. కరీంనగర్ మున్సిపల్ వాటర్. ఇది తాగినప్పుడు మా అమ్మకి మోకాల నొప్పులు మొత్తం అన్ని కూడా తగ్గిపోయినాయి అనమాట. అంతకుముందు మోకాల నొప్పి చాలా ఉంటుండే అనమాట. సో మీరు కూడా ఒకసారి బంద్ చేసి చూడండి. మినరల్ వాటర్ బంద్ చేసి లోకల్ మున్సిపల్ వాటర్, మనం పాత మినరల్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అందులో పోసుకొని తాగి చూడండి. మీకే అర్థమవుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు తాగి చూడండి. ఆటోమేటిక్ గా మీకు కాళ్ళ నొప్పులు కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి. మాకు ప్రాక్టికల్ జరిగింది. మా అమ్మకైతే లైవ్ చూసాము, మీకు సజెస్ట్ చేస్తున్నా. ఏం తయారు చేసావు నువ్వు? ఏం బొమ్మ అది? అమ్మాయి బొమ్మనా? మా విన్నర్ తయారు చేసి చూసారా? అమ్మాయి బొమ్మ. ముందర ఏంటి మరి? ఇది అమ్మాయి బొమ్మ, ఇదే అవునా? చూసారా అమ్మాయి బొమ్మ. ఎడిసుకోతాను అమ్మాయిని ఎడిసుకోతాను. అవునా? ఏది పువ్వు చూపెట్ట. అది పువ్వు. ఓకే, రౌండ్ కాలు పెట్టుకుందా? ముందర కారు ఎడిసుకోతాను. నువ్వు వేసుకోతానా అమ్మాయిని? చూద్దాం అమ్మాయిని ఎడిసుకోతాను. వెనక తోకుందా అమ్మాయికి మరి? అమ్మాయిని ఎడిసుకోతాను. పెళ్లి ఊరేగింపా? ఏడికోతుంది చెప్తాడు అమ్మాయిని. జున్నానేమో చేస్తాడు. ఇడ నేను చేసి అబ్బాయిని పట్టుకొస్తాడు. జున్ను అన్నయ్యనా అబ్బాయిని పట్టుకొస్తాడు. నువ్వేమో అమ్మాయిని పట్టుకొస్తావు కదా. ఇగో అమ్మాయి అబ్బాయి బస్సు పట్టుకొని వస్తాడు. ఉల్టా బస్సు. విన్నానేమో అమ్మాయి పట్టుకొని వస్తాడు. అబ్బాయా? గొడుగు పట్టుకున్నాడు అమ్మాయికి. అమ్మాయి గొడుగు పెట్టినావు కదా, అవునా? అయిపోయిందా? సరే, ఊరేగింపు ఓకేనా? అబ్బాయి పడిపోయాడు. చూసారా? చిన్న బొమ్మలు ప్లాస్టిక్, అవి పలిగిపోయిన ముక్కలతో వాటితో అర్థనే ఉన్నారు అన్నమాట. ఇప్పుడు దాకా ఎన్నెళ్ళ బొమ్మలు అవన్నీ గదుల బొమ్మలు అట్లే ఉన్నాయి. పలిగిపోయిన ఏది వాడేయలేదు. వాటితో రకరకాల ప్రయోగాలు చేస్తూ బొమ్మలు తయారు చేస్తున్నారు. మా చుట్టుకి చిన్నప్పుడు వీడియో ఎట్లున్నది? చిన్నగా ఉన్నది. ఇప్పుడు పెద్ద ఉంది, పెద్ద అయిపోయింది. మా విన్నాను ఎంత ఉండే ఎంత అయిపోయారు. అందరూ అన్న తింటున్నారు. ఏ టైం తింటారో చూస్తున్నారా? 3 గంటల 40 నిమిషాలు తింటారు. 3 గంటల 20 నిమిషాలు తింటారు. ఓ ఎక్కు పితాజీ ఏంటి ఎక్కు పితాజీ? ఏం కర్రీ? ఏం స్పెషల్? బీరకాయ బిర్యానీ రైస్. సో చిన్నమ్మ వచ్చారు. టైం ఎంత అవుతుందంటే 7 గంటల 35 నిమిషాలు అవుతుంది. ఇలా స్కూల్ లేదు వెళ్ళేది కదా, మొత్తం ఆటలు ఫుల్. మరి ఏమేమి తిరగచ్చులు? మైసూరు, బెంగళూరు, చిక్మంగళూరు, ఇంకా తిరుపతి, అరుణాచలం, శ్రీకాళహస్తి, ఇంకా మనం తిరుపతిలో అంటే చూసినాం. అవన్నీ పాపనాశనం, ఆకాశగంగా, పైన అది ఒకసారి అన్ని తిరిగి గుర్తున్నాయి అనమాట. యాత్రలు తిరిగి వచ్చిండు, ఫుల్ తిరిగి వచ్చింది కదా. ఇంకా ఒకసారి అన్ని గుర్తున్నాయి వల్ల. రాత్రి 10:30 అవుతుంది. చిన్నమ్మ బాబాయ్ అయితే వెళ్ళిపోయారు. మధ్యలో పడుకున్నారు. బయట కుక్కలు అయితే అరుస్తున్నాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో బై జై హింద్, వందే మాతరం.